డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఆస్ట్రో. కన్యా రాశి వాళ్ళకి 2026 2027 ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకుందాము. ముఖ్యంగా ప్రధానమైన గ్రహాలు గురు గ్రహము, శని గ్రహము, రాహు గ్రహము, కేతు గ్రహము, ఈ 4 గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి. అలాగే రాశ్యాధిపతి బుధుడు, ఈ 4 గ్రహాలు, ఈ 5 గ్రహాలు కూడా వీళ్ళ యొక్క అభివృద్ధికి, శాంతికి, సంతోషానికి దోహదం చేస్తాయి. ఈ 5 గ్రహాలు గోచారంలో ఎలా ఉన్నాయనేది వీళ్ళ యొక్క అభివృద్ధిని డిసైడ్ చేస్తాయి. గురు గోచారం, గురువు ఏకాదశంలో ఉన్నాడు. మనోభీష్ట శుద్ధి, దీర్ఘకాలిక కోరికలు నెరవేరే సమయము, ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా, హ్యాపీగా, పీస్గా ఉండాలని అనుకుంటారు, ఉండలేకపోతారు. కన్యా రాశి వాళ్ళకి డబుల్ ట్రాన్సిట్ నడుస్తుంది. జూపిటర్ అండ్ సాటర్న్ డబుల్ ట్రాన్సిట్ నడుస్తుంది. దానివల్ల ఏంటంటే వీళ్ళు హ్యాపీగా ఉన్నారంటే పార్ట్నర్ నుంచి గొడవలు ఉంటాయి. అలాగే సప్తమంలో శని, వివాహం చేసుకునే వాళ్ళకి ఈ వివాహంలో డిలే అవ్వటము, పార్ట్నర్ విషయంలో నిర్ణయం తీసుకోలేకపోవటము. అలాగే కాంట్రాక్చువల్ జాబ్స్, టెంపరీ జాబ్స్ చేసేవాళ్ళు, ఐటీ సెక్టర్లో చేసేవాళ్ళు, వాళ్ళ క్లయింట్ దగ్గర వీళ్ళ యొక్క కాంట్రాక్ట్స్ ఎక్స్టెండ్ కాలేకపోవటం, లేకపోతే క్లయింట్తో ఇబ్బంది చూడటము, ఉద్యోగం మారాల్సిన పరిస్థితులు రావడం ఉండే అవకాశం ఉందన్నమాట. అలాగే వీళ్ళు ఈ సమయంలో గురువు యొక్క గోచారం వీళ్ళకి ఏ విధంగా అనుకూలిస్తుందంటే, వీళ్ళ యొక్క భాతృ విషయంలో వీళ్ళు కొన్ని శుభ ఫలితాన్ని చూస్తారు, వాళ్ళ యొక్క సపోర్ట్ని పొందుతారు ఒకటి. తర్వాత వీళ్ళు మానసికంగా చాలా తృప్తిగా ఉంటారు. అవతల వాళ్ళు ఎట్లా ఉన్నా సరే శాంతిగా, మనశ్శాంతితో ఉంటారు. వీళ్ళు ఇంటి దగ్గర చాలా హ్యాపీగా ఉంటారు, మంచి సంస్కారాలు చేస్తారు. గురి యొక్క అనుకూలం, కొంతమందికి సహాయం చేయడం, త్యాగం చేయడం జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకి చాలా మంచి టైం. వీళ్ళు అనుకున్న దానికన్నా మంచి విశేష ఉత్తీర్ణతో వీళ్ళు అవ్వడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు సంపాదించడం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే విద్యాకారకుడు ఉచ్చలో ఏకాదశ స్థానంలో ఉన్నాడు. అలాగే వాళ్ళకి మంచి ప్లేస్మెంట్, ఎడ్యుకేషన్ తర్వాత ప్లేస్మెంట్ రావడం. అలాగే రాహు గోచారం వీళ్ళకి అనుకూలంగానే ఉంది 6వ స్థానంలో. సో వృత్తి వ్యాపారాల్లో ఉండేవాళ్ళు, ఐటీ ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు, ఫార్మాలో ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా రాహు సపోర్ట్ని ఇస్తాడు. ఈ డిసెంబర్ వరకు రాహు 6లో ఉందన్నమాట. వీళ్ళకి అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. కేతు వచ్చేప్పటికి వీళ్ళకి 1000లో ఉన్నాడు. కాబట్టి ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఎక్కడన్నా తీర్థక్షేత్రానికి వెళ్ళడం, ఏదైనా గుడికి వెళ్ళాలని, ఏదైనా ఒక మంత్రం చేయాలని, ఒక గురువుని కలవాలని కానీ, దైవ సంబంధమైన విషయాలు కళలో రావడం, సర్పాలు కళలో రావడం, ఎందుకంటే 12th హౌస్ సబ్ కాన్షియస్ మైండ్. అలాగే పితృ సంబంధమైన కార్యక్రమాలు ఉంటే వీళ్ళు శ్రద్ధగా అటెండ్ అవ్వాలని ఉంటుంది. వీళ్ళకి గంగా స్నానం చేయడానికి మంచి అవకాశం, సమయం వీళ్ళకి. శనికి శాంతి చేసుకోవటము, అలాగే గణపతిని యొక్క పూజ చేసుకోవటం వల్ల వీళ్ళ లైఫ్లో చాలా ఇంప్రూవ్మెంట్స్, వీళ్ళు శుభ ఫలితాన్ని చూసే అవకాశం ఉంది. డిసెంబర్ వరకు కూడా రాహు ఆయన రాజయోగ కారక స్థానంలోనే 6లో ఉన్నాడు. ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ధనం వస్తూనే ఉంటుంది ఏదో విధంగా వీళ్ళకి. కాకపోతే ఉద్యోగంలో చికాకులు, బాస్తో చికాకులు, క్లయింట్స్తో చికాకులు, భాగస్వామితో చికాకులు. ఇంట్లో ఎప్పుడు పోరు నడుస్తూ ఉంటుంది. అంటే పరీక్ష ఉంటుంది. భాగస్వామి ఎప్పుడు లేని లైఫ్లో వాళ్ళు చాలా టఫ్గా ఉన్నట్టు అనిపిస్తారు. ఆ విశ్వసనీయత మీద ఆ ట్రస్ట్ ఇష్యూస్ రావటం, డిస్ప్యూట్ చేయడం అన్నమాట అనేది జరిగే అవకాశం ఉంది. సో అక్కడ జాగ్రత్తగా ఉండాలి. గురు గోచారం బాగుంది, అలాగే రాహు గోచారం బాగుంది కాబట్టి ఆర్థిక విషయంలో సాటిస్ఫాక్షన్గా ఉంటారు. అలాగే ఎమోషనల్ వెల్బీయింగ్ బాగుంటుంది వీళ్ళకి. ఫ్రెండ్స్, ఇది నా అనాలిసిస్. కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం 2026-27 ఎలా ఉంది అనేది. సో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. థ్యాంక్ యూ వెరీ మచ్.